తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి, స్తోత్రమైన మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులుగా లెక్కించి ఈ ఆగస్టు మాసంలోని 4వ పరిశుద్ధ దినమున మమ్మల్ని సజీవులుగా లెక్కించినటువంటి నీవు నీ కృపకు పాత్రునిగా ఎంచినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్య సందేశాన్ని బట్టి ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న దైవజనులు, సహోదరులు, విశ్వాసులు, నాయన సంఘముల కొరకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సేవకుడైన నా కొరకు ప్రార్థించే ప్రతి బిడ్డను కూడా, సేవకుల్ని కూడా నూరంతలుగా ఆశీర్వదించి రెట్టింపు దీవెనలకు బిడ్డలను పాత్రలుగా చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యంలోని మర్మములను, నీ వాక్యంలోని సత్యం గ్రహించుటకు నీ పరిశుద్ధాత్మ నింపుదలను, నీ పరిశుద్ధాత్మ అభిషేకమును, నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభం తెలియచేస్తున్నాను. మరి ఈ దినము పెంతెకోస్తు తర్వాత 13వ ఆదివారం, పెంతెకోస్తు తర్వాత 13వ ఆదివారం అనగా దళిత్ అండ్ ఆదివాసీ సండే, దళితులు మరియు ఆదివాసుల యొక్క ఆదివారం అని చెప్పి ప్రత్యేకమైనటువంటి ఆదివారంగా పెట్టారు. అంశము బాండేజెస్ టు ఫ్రీడమ్, గాడ్ వాక్ విత్ అప్రెస్డ్. గాడ్ వాక్ విత్ అప్రెస్డ్ తెలుగులో చక్కగా ఉందంటే బానిసత్వం నుంచి విడుదల, అణచివేయబడిన వారితో నడిచేటువంటి దేవుడు, అణచివేయబడిన వారితో నడిచే దేవుడు. ఇక్కడికి మీకు అంశం మొత్తం కూడా అర్థమైపోయి ఉంటుంది. ఎందుకు దీని కొరకు ప్రత్యేకించబడిన పాఠ్య భాగములు అంటే చూడండి, ఒకసారి రాసుకోండి. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు. మొదటి బైబిల్ పాఠము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 5 నుండి 11 వచనములు. కీర్తనల గ్రంథము 146వ కీర్తన, కీర్తనలు 146వ కీర్తన. పత్రిక పాఠము ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంది కాబట్టి అధ్యాయాలు ఏం లేవు కాబట్టి 10వ వచనం నుంచి 18వ వచనం వరకు ఫిలోమోను పత్రిక అంటే అపోస్తలుడైన పౌలు ఫిలోమోను అనే వ్యక్తికి రాసిన పత్రిక. 10వ వచనం నుంచి 18వ వచనం వరకు. సువార్త పాఠము యోహాను సువార్త 4వ అధ్యాయము 5 నుండి 14 వచనాలు, 5 నుండి 14 వచనాలు. ఈ అంశాన్ని పట్టుకొని ఈ అంశం ద్వారా మనం ఏం చేద్దామంటే బానిసత్వం నుండి విడుదల ఒక భాగం, విమోచింపబడినటువంటి అనగా తృణీకరించబడినటువంటి వారిని విమోచించుటకు తృణీకరింపబడిన వారితో నడిచే దేవుడు, తృణీకరింపబడిన వారితో నడిచే దేవుడు అనగా అణచివేయబడ్డ వారితో నడిచే దేవుడు. అప్రెస్డ్, అణచివేయబడట. ఈ అప్రెస్డ్ పీపుల్ ఎవరో కాదు, మనందరం అప్రెస్డ్ పీపుల్ కిందనే వస్తాం. దాన్ని ఏమన్నారంటే దళితులు అని చెప్పేసి అన్నారు. ఓకే కదా. ఇక్కడ నేను మీకు కొద్దిసేపు వాక్యం చెప్పి తర్వాత మిమ్మల్ని 7 అంశాల్లోనికి మిమ్మల్ని నడిపిస్తాను. ఇక్కడ మనం మొట్టమొదటిగా చూడాల్సినటువంటి విషయం అంటే తృణీకరించబడిన వారు లేదా అణచివేయబడిన వారు అంటే దాని అర్థం ఏంటో నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఏంటంటే ఆ అంశంలో ఏముందంటే బానిసత్వము విడుదల, అణచివేయబడిన వారితో నడిచే దేవుడు, అణచివేయబడిన వారితో నడిచే దేవుడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మనము దేవునితో నడిచిన మనకే మేలు, దేవుడు మనతో నడిచిన మనకే మేలు. అనగా దీని వ్యత్యాసం ఏంటాయి గారు, మనం దేవునితో నడిచినా దేవుడు మనతో నడిచినా ఒకే అర్థం వస్తుంది కదా అని. కానీ ఒకే అర్థం కాదు. దాని వ్యత్యాసం ఏంటో నేను మీకు చెప్తా, కొంచెం గమనించండి. దేవుడు మనతో నడుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు కమ్ టు మీ. అంటే
దేవుడు నాతో నడవడానికి దేవుడు ఇష్టపడి నాతో వస్తున్నాడు. నేను అణచివేయబడ్డ వ్యక్తిని. నేను అణచివేయబడి కృంగిపోయి నేను దీనస్థితిలో ఉన్నప్పుడు, నేను మొరపెడుతున్నప్పుడు, నేను కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడే పరలోకం నుండి దిగి వచ్చి నాతో నడుస్తూ నాకున్న బంధకాలన్నీ కూడా విడగొడుతూ నా బానిసత్వంలో నుంచి ఆయనే నన్ను విడిపిస్తున్నాడు. అది దేవుడు నాతో నడవడం. అంటే దేవుడు నాతో నడవడం అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎవరిదంటే దేవుడే నన్ను దృష్టించి, దేవుడే నా మొర ఆలకించి, దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకొని, దేవుడే నా దగ్గరికి వచ్చి నడవడం. మరి నేను దేవునితో నడవడం అంటే అర్థం ఏంటంటే, నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో, రక్షించబడ్డ తర్వాత నేను దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, దేవుని మార్గంలో నడవడానికి నేను ఇష్టపూర్తిగా అంగీకరించడం. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక భాగం ఉంటుంది. చివరి భాగంలో ఒక గుడ్డి భిక్షగాడు ఉంటాడు. ఎరుకో మార్గంలో వెళ్తున్నప్పుడు, యేసయ్య ఎరుకో మార్గం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక గుడ్డి భిక్షగాడు కూర్చొని ఉంటాడు. వాడు చప్పుడు వింటాడు. విని ఏం చేస్తాడంటే, యేసు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని చెప్పి విని అడుగుతాడు, అయ్యా ఇదేంటి అని చెప్పేసి. అంటే యేసు ఈ మార్గంలో వెళుతున్నాడు అని చెప్పేసి అన్నాడు. యేసు ఈ మార్గంలో వెళుతున్నాడు. వెంటనే వాడు ఏం చేస్తాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పేసి అని అన్నాడు. అక్కడ మనం చూస్తే యేసు ఆ మార్గంలో వెళుతున్నాడు అంటే దేవుడు మనతో నడుస్తున్నాడు, మన మధ్యలో నడుస్తున్నాడు. అందుకే యోహాను 1:14లో ఆయన కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. అంటే యేసు ఆ మార్గంలో నడుస్తున్నాడు. ఏ మార్గంలో అంటే, నీవు ఏ త్రోవ ప్రక్కన అయితే కూర్చున్నావో ఆ త్రోవ పోయేటువంటి మార్గంలో యేసయ్య నడుస్తున్నాడు. యేసు నడుచుచూ వెళ్తున్నాడు. ఓకే కదా. తర్వాత వాడు దావీదు కుమారుని ఎక్కువ కేకలు వేసి మొత్తం అదంతా అయినాక యేసు వాడిని ఆయన దగ్గర తీసుకురమ్మన్నాడు. తర్వాత వాళ్ళు వచ్చారు. యేసయ్య డైరెక్ట్ వాళ్ళతో నేను నీకేం చేయగలుగుతాను, నాకు చూపు కావాలి ప్రభు. ఓకే, స్వస్థత పొందమన్నాడు నువ్వు కోరినట్టు. తర్వాత వాడు చూపు పొందినవాడై దేవుని మహిమపరచు ఆయన వెంట వెళ్ళను. ఎవరు వెంట వెళ్ళాడు? యేసయ్య వెంట నడిచి వెళ్తున్నాడు. ఇప్పుడు అతడు యేసుతో నడుస్తున్నాడు. అతడు స్వస్థత పడకముందు గుడ్డివానిగా ఉండి బాధపడుతున్నప్పుడు ఆ త్రోవలో యేసు నడిచి వెళ్ళాడు. ఇప్పుడు మీకు కొంచెం అర్థమై ఉంటుంది. వాడు దీనస్థితిలో ఉన్నప్పుడు యేసు వాని మార్గంలో యేసు నడిచి వెళ్ళాడు. వాడు స్వస్థత పొందినాక వాడు యేసు మార్గంలో నడుస్తున్నాడు. అంటే యేసయ్య నీతో నడుస్తాడు. నీ దీనస్థితిలో నువ్వు స్వస్థత పొందినాక నువ్వు యేసుతో నడవడం నేర్చుకోవాలి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. యేసు నీతో నడిచినా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నీవు యేసుతో నడిచినా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి కదా. ఆదికాండము 5వ అధ్యాయము 23లో హానోకు 365 సంవత్సరములు దేవునితో నడిచెను. తర్వాత అతడు నడవలేని స్థితి వచ్చింది. దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు లేకపోయాను ఉంటుంది. అంటే ఆయన నడవాల్సినంత దూరం నడిచాడు. నడవలేని స్థితి వచ్చినప్పుడు ఆయనను దేవుడు నడిపించుకొని వెళ్ళిపోయాడు, తీసుకొని వెళ్ళిపోయాడు అంతే. ఆ వ్యత్యాసం మనం గమనించాలి. నువ్వు దేవునితో నడుస్తున్నావు, దేవుడు నీతో నడుస్తున్నాడు. దేవుడు నీతో నడిచినా నీకే లాభం లేదా నాకే లాభం. నేను దేవునితో నడిచినా నాకే లాభం. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడైతే 136వ కీర్తనలో ఏముంటుందంటే, మనము దీన దశలో ఉండగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనను, ఆయన కృప నిరంతరం ఉండునని ఉంటుంది.
అంటే అర్థం ఏంటి? మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఆయన కృప నిరంతరం ఉంటుంది అని చెప్పేసి అంటే అర్థం ఏంటంటే ఆయన ఎల్లకాలం మనతోటే ఉంటాడని అర్థం. ఇక్కడ మనం చూసినట్టయితే అణచివేయబడిన వారు అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే తృణీకరించబడిన వారు. ఇప్పుడు మీకు అణచివేయబడిన వారితో దేవుడు నడుచుట అనేటువంటి అంశాన్ని గురించి చెప్తూ అణచివేయబడిన వారు ఎవరంటే జాగ్రత్త వినండి. తృణీకరింపబడిన వారు, తర్వాత ఎన్నిక లేని వారు, వెలివేయబడిన వారు, ఎక్స్కమ్యూనికేట్ చేయబడిన, విలువ లేని వారు. వాళ్ళు ఎంత మంచి పని చేసినా కానీ వాళ్ళకి విలువ ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా అంటే అణచివేయబడిన వారు అనగానే తృణీకరించబడిన వారు కావచ్చు, ఎన్నిక లేని వారు కావచ్చు, వెలివేయబడిన వారు కావచ్చు, విలువ లేని వారు కావచ్చు. వీరితో నడిచే దేవుడు అనగా ఎన్నిక లేని వారిని అణచివేయబడిన వారితో నడవడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు. ఎవ్వరు ఇష్టపడరు. కానీ అణచివేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, వెలివేయబడిన వారిని, ఆ తర్వాత విలువ లేని వారిని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఒకసారి వెళ్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో ఏం చెప్తాడంటే, మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసినైన నేను ఉన్నత స్థలంలో నివసించే నేనేం చేస్తున్నానంటే వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తున్నానని చెప్పేస్తున్నాడు. అంటే అంత మహాగణుడు, అంత మహోన్నతుడైన దేవుడు యెషయా 57:15లో నేను వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసిస్తున్నా అంటున్నాడు. అంటే దేవుడే తనను తాను తగ్గించుకొని వినయం గల వారి యొద్ద దీనిల యొద్ద నివసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది నేను మీకు తర్వాత పాయింట్లో నేను మీకు చెప్తాను. ఆ తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సిందంటే బానిసత్వం కదా. అణిచివేయబడడం ఒక భాగం అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అర్థం ఏంటంటే బానిసత్వం. బానిసత్వం అంటే అర్థం ఏంటంటే బలవంతుడు బలహీనుని లోపరుచుకొని ఆధిపత్యము అధికారము చేసి వాణ్ణి వశపరచుకోవడం. బానిసత్వం అంటే ఒక బలవంతుడు ఒక బలహీనుణ్ణి లోపరుచుకొని వాని మీద ఆధిపత్యమును అధికారమును చేసి వాడిని వశపరచుకోవడం. అనగా ఒక రాజు ఇంకొక రాజ్యం మీదకి వెళ్ళి వారిని జయించి వారిని బానిసలుగా తీసుకొని రావడం, అంటే వాళ్ళని లోపరుచుకొని తీసుకొని రావడం. ఇది ఇశ్రాయేలీల యొక్క రెండవ చెరసాల భాగానికి వచ్చింది. ఎగ్జైల్, ప్రీ ఎగ్జైల్, పోస్ట్ ఎగ్జైల్ కదా. చెరకు ముందు, చెరలో, చెర తర్వాత అనేటువంటి 3 భాగాలు ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే నెబుకద్నెజర్ రాజు వెళ్ళి ఇజ్రాయెల్ అందరిని కూడా జయించుకొని వారిని అందరిని కూడా తీసుకొని ఏమొచ్చేసాడు, బాబిలోనికి వచ్చేసాడు. ఇక్కడ మనం చూస్తే బబులోను దేశంలో వారు చెరపట్టబడిన వారై బంధకములలో ఉన్నవారై బానిసలుగా బ్రతికారు. ఒకసారి మీరు ఆలకించండి. ఒకసారి ఐగుప్తులో చెరలో ఉన్నారు మొదటిసారి, రెండోసారి బబులోను చెరలో ఉన్నారు. మొదటిసారి ఆహారం కొరకు వెళ్ళి అభివృద్ధి చెంది బలహీనులుగా అయిపోయి బానిసత్వంగా మార్చబడ్డారు. రెండవ చెరలోకి వెళ్తే బలహీనులైపోయి జీవితంలో ఓడిపోయి నెబుకద్నెజర్ చేత జయించబడిన వారై చెరగొని పోబడ్డారు. అక్కడ వాళ్ళు బానిసలుగా బ్రతికారు. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే బానిసత్వము అనే దానికి నిర్వచనం ఏం చెప్పారంటే బలవంతుడు బలహీనుని లోపరుచుకొని వాణ్ణి ఆధిపత్యమును అధికారమును చేస్తూ వాడిని వశపరుచుకొని వాడి చెప్పు చేతుల్లో ఉంచుకోవడం. ఎవరిని? బలహీనుని బలవంతుడు వశపరచుకోవడమే బానిసత్వం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే
దళితులు అనే మాట ఉంది. దళితము ఆదివాసి అని చెప్పున్నది కదా. దళితులు అనేటువంటి మాటకు కొన్ని సందర్భాల్లో నిర్వచనం చెప్పడానికి కూడా ఇష్టపడేవారు కాదు. దళితులు అంటే మా చర్చి నిండా కోతులు ఉన్నాయండి, మీరేం బాధపడకండి. దళితులు అంటే ఒక్క భారతదేశంలోనే కనబడతారు తప్ప ఇంకెక్కడ కనబడరు. దళితులు అనేవారు ఏ దేశంలో కూడా లేరు. ఎందుకు అనంటే భారతదేశంలో కులతత్వం ఉంది, క్యాస్టిజం. ఈ క్యాస్టిజంలో 5 భాగాలు ఉన్నాయి. ఆ 5 భాగాల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, శైవులు, వైష్ణవులు, శూద్రుల తర్వాత పంచములు అనిస్తుంది. ఆ పంచములలో అణగారినటువంటి వర్గంలో ఉన్న వాళ్ళు దళితులు. ఈ దళితుల యొక్క చరిత్ర వృత్తాంతం మొత్తం కూడా ఎక్కడుందంటే వృత్తి విద్యల మీద ఆధారపడరు. దళితులను నీచులు, అసహ్యులు, తృణీకరించబడ్డవారు, ఎన్నిక లేనివారు, ఇంకా చెప్పాలంటే కుల వ్యవస్థలో కూడా వారికి చోటు లేదు. చూడండి సామాజిక వర్గంలో ఏ స్థితిలో ఉందో చూడండి. వాళ్ళకి దేవాలయంలో దేవుని దగ్గరికి వచ్చే అవకాశం లేదు. ఉన్నత కుల వర్గంలో ఉన్న వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు. వీధులలో వాళ్ళు తిరిగే అవకాశం లేదు. అటువంటి సమయంలో వాళ్ళు ఊరికి వెలుపల వెలివేయబడ్డవారిగా జీవించేవారు దళితులు. ఈ ఊరి చివర ఉన్నటువంటి వారిని కేవలము వృత్తి విద్య కొరకు వృత్తి పట్టి వాళ్ళ ఇంట్లో పశువులు చచ్చిపోయినా ఆ పశువుల యొక్క శవాలు తీసుకొని వెళ్ళాలన్నా, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే పాడెగట్టి మోసుకొని వెళ్ళాలన్నా, దాని కొరకు అసహ్యమైన వాటి కొరకు, నీచమైన వాటి కొరకు దళితులను ఉపయోగించేవారు. వాడికి ఏదైనా అవసరం అయితే అప్పుడు దళితుడు గుర్తొస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు వాడు దళితుడు అని చెప్పి గుర్తురాదు. వాడి ఇంట్లో ఒక పెద్ద ఎద్దు కానీ ఆవు కానీ చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకొని వెళ్ళడానికి, ఆ ఎద్దు మాంసం తినడానికి వాటి కొరకే దళితుల్ని రానిచ్చేవారు. అంటే మీరు ఆ దినాలు ఎటువంటి దినాలో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దళితులను గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు దళితులు ఏ విధంగా ఉన్నారో కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం 2026లో దళితుల యొక్క పరిస్థితి ఏంటో కూడా నేను మీకు చెప్తాను. వేర్ దెర్ ఇస్ పాజిటివ్ దెర్ ఇస్ నెగిటివ్. ఎక్కడైతే మెరిట్స్ ఉంటాయో అక్కడ తప్పకుండా డిమెరిట్స్ ఉంటాయి. మేలు ఉంటుంది, కీడు ఉంటుంది, చీకటి ఉంటుంది, పగలు ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అందుకే ప్రసంగంలో చెప్తాడు, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు అంటాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దళితులు దేవునిలోనికి రావడానికి గల కారణం ఏంటనేది నేను మీకు చెప్తాను. ఆ తర్వాత ఆదివాసీ వాళ్ళు, దళితులు మరియు ఆదివాసీల ఆదివారం. ఇక్కడ మనం చూస్తే ఆదివాసీలు అనగానే మనకేం గుర్తొస్తుందంటే మొదటి వారు అని చెప్పేసి అని, అనాగరికులు. ఆదివాసీ వారు అంటే అనాగరికులు, అరణ్యంలో జీవించువారు. ఆ తర్వాత గిరిజనులు, ఆ తర్వాత కొండ ప్రజలని చెప్పి కూడా అంటారు. వాళ్ళకి అనాగరికులని పేరు పెట్టారు. దళితులకు తృణీకరించబడ్డవారని చెప్పి పేరు పెట్టారు. వాళ్ళంతా అరణ్యంలో జీవిస్తూ, కొండ ప్రాంతాల్లో జీవిస్తూ, జంతువులను వేటాడుతూ, ఆ జంతువుల యొక్క మాంసం తింటూ వారి జీవన విధానం మీకు అదే ఉంది. ఆ చెట్లను నరికి వ్యవసాయం చేసుకుంటూ, పండ్లు ఫలాలు తింటూ వారి జీవిత విధానం. వారికి నాగరికత లేదు.
సొసైటీలో బ్రతుకుతున్నామని చెప్పేసి అనుకుంటే దళితులకు ఐడెంటిటీ లేదు, గుర్తింపు లేదు. వాళ్ళు కులంలో కూడా చేర్చబడకుండా ఉన్నటువంటి వారు. ఇటువంటి వారి గురించి నేను 7వ పాయింట్లో నేను మీకు చెప్తాను. అప్పుడు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటో నేను మీకు అప్పుడు చెప్తాను. కాబట్టి ఇటువంటి సమయంలో అంటే అణగారదొక్కబడ్డటువంటి వారి మధ్యలో దేవుడు పాత నిబంధనలో ఉన్నాడు, దేవుడు క్రొత్త నిబంధనలో ఉన్నాడు, దేవుడు ఈ సమయంలో ఇప్పుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. చూసినట్టయితే పాత నిబంధనలో దీనులను ప్రేమించే దేవుడుగా కనబడుతున్నాడు. దీనులను ప్రేమించే దేవుడు. అది 147వ కీర్తన 8వ వచనం అనుకుంటా. అక్కడ ఏముంటా అంటే మనకు అందరికి అర్థమైంది అంటే, దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు దరిద్రులకు అండ ఆయనే. తండ్రి దీనులను ప్రేమించే దేవుడు, కుమారుడు పాపులను రక్షించే దేవుడు, పరిశుద్ధాత్ముడు బలహీనతలను చూసి సహాయము చేసి ఉచ్చరింప సఖ్యం కాని మూలులతో మన కొరకు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఆదరించే దేవుడు. మళ్ళీ చెప్తాను, తండ్రి దీనులను ప్రేమించే దేవుడు, దీనులకు అండగా ఉండే దేవుడు తండ్రిగా, కుమారుడుగా పాపులను ప్రేమించే దేవుడు, పాపి కొరకు ప్రాణం పెట్టే దేవుడు, పాపిని రక్షించే దేవుడు. అనగా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు పాత నిబంధనలో. సర్వలోకాన్ని పాపులను రక్షించే దేవునిగా కుమారుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడుగా సర్వసత్యంలోనికి నడిపిస్తూ సంభవింపబో సంగతులు తెలియచేస్తూ రోమా 8:26 ప్రకారము అక్కడ ఆయన మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. మనము యుక్తంగా ఏలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే ఉచ్చరింప సఖ్యం కాని మూలలతో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. యోహాను 16:13 ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. అక్కడేమంటే సత్యస్వరూపయోగు ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. నడిపించే దేవుడు, నడిచే దేవుడు, సర్వసత్యంలోకి నడిపించును, సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాడు. ఆయన నడిపించినప్పుడు మనం నడవాలి, సంభవింపబో సంగతులు తెలియజేసినప్పుడు తెలుసుకోవాలి. సో బలహీనతలను చూసి సహాయం చేసి సర్వసత్యంలో నడిపించి ఆదరించే ఆదరణకర్తగా దేవుడున్నాడు. మనం పాపులమై ఉండగా మన కొరకు యుక్త కాలంన భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాను. రోమా 5:8 అక్కడ స్పష్టంగా చెప్తుంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. 5:5 రోమాలు చూస్తే అక్కడ మనం జాగ్రత్తగా వాక్యంలో చూసినట్టయితే, ఆయన మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాడు. అంటే అర్థమేంటే, పాపుల కొరకు ఎవరు కూడా చనిపోరు. మంచివాని కొరకు ఎవరైనా చనిపోతే చనిపోవచ్చు, కానీ పాపి కొరకు చనిపోడు. అందుకే యేసయ్య అంటాడంటే, నేను పాపులను పిలవచ్చుదని కానీ నేను నీతిమంతుని పిలవడానికి రాలేదంటాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చానంటాడు. అవునా? రోమా పత్రిక మత్తయి సువార్త 11:28 ఏమంటాడు? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని కలిగేస్తా అంటాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఎన్నో వచనాలు మనకు అక్కడ కనబడుతుంటాయి.
యెషయా 66:2 ఏముంటుందంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండో వాడిని నేను దృష్టిస్తా అంటాడు. ఇది కుమారుడుగా ఆయన మనకు చేసినటువంటి పని. అప్రెస్డ్, తృణీకరించబడిన వారు ఎవరంటే ఆయన పాపులతోనూ సుంకలతోనూ కలిసి భోజనం చేస్తుంటాడు. అప్రెస్డ్, తృణీకరించబడ్డవాళ్ళు, అణచివేయబడ్డవారు. ఏంటి తృణీకరించబడి అణచివేయబడ్డారంటే వారికి సమాజంలో గుర్తింపు లేదు. ఇప్పుడు నేను చెప్తానంటే ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏ విధంగా ఆదరణ ఇస్తున్నాడో ఈ యొక్క 4 బైబిల్ పాఠాల్లో నుంచి నేను మీకు చెప్పి ఇంకా మిగిలినటువంటి 3 పాయింట్స్ కూడా నేను మీకు యాడ్ చేసి చెప్పి ఈ వాక్య సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చేయాల్సిన విషయం అంటే మొదటి బైబిల్ పాఠం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము కదా, ద్వితీయ ఉపదేశ కాండము అంటే రెండవసారి ఉపదేశం. ద్వితీయ అంటే 2, ఉపదేశం అంటే నిర్గమాకాండంలో జరిగినటువంటి దాన్ని ద్వితీయ ఉపదేశ కాండం కనుక రెండోసారి చెప్తున్నాను కదా, దాన్ని ద్వితీయోపదేశ కాండం అని చెప్పేసి అని పిలువబడ్డది. సో ఇప్పుడు ఈ ద్వితీయోపదేశ కాండంలో అనగా మన మొదటి బైబిల్ పాఠంలో మనకి ఏం కనబడుతుందంటే ఆ యొక్క పంట కూర్చుకునే కాలంలో ఇజ్రాయిల్ అందరూ కూడా ఏం చేయాలంటే వారి యొక్క దీనస్థితిని జ్ఞాపకం చేసుకొని వారు తమ ఫలములను తీసుకొచ్చి ఆ యొక్క యాజకుని దగ్గర పెట్టాలని చెప్పేసి అంటాడు. ఒక్కసారి మనము ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయంలో మనం చూసినట్టయితే చూడండి, 2వ అధ్యాయంలో చూసినప్పుడు మొదటి వచనం కూడా నేను చెప్తాను. నీ దేవుడని యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుతున్న దేశంలో నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దాన్ని లోపరుచుకొని దానిలో నివసించుతున్నప్పుడు యు ఆర్ ఆన్ ది వే కదా. అక్కడ ఏంటంటే నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చున్న భూమిలో నీవు పంట పొలం అదంతా చెప్తూ ఏమంటే ఆ ఏర్పరచుకున్న స్థలంలోకి వెళ్ళి చేయాలని చెప్పేసి అని ఆ బలిపీఠం దగ్గర ఉంచినప్పుడు ఇప్పుడు నేను మీకు అక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరు దాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ 7వ వచనం నేను చదువుతాను. 6వ వచనం చూడండి. ఐగుప్తులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యత్వం మోపగా, అంటే మనం దాస్యులుగా ఉన్నప్పుడు, దాస్యంలో ఉన్నప్పుడు మన పితరుల దేవుడు ఏం చేస్తాడంటే మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విన్నాడు, మన బాధను, మనకు కలిగిన ప్రయాసమును, హింసను చూశాడు. అప్పుడు యెహోవా తన బాహుబలముల వలన, చాపిన చేతి వలన, మహాభయం వలన, సూచక్రియల వలన, మహత్కార్యం ఐగుప్తులను మనల్ని రప్పించెను. ఆ తర్వాత ఏం చెప్తాంటే ఈ స్థలంలోకి మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఈ దేశంను మనకు ఇచ్చెను. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా విందాం. ఎక్కడి నుంచి ఎక్కడికి? దాసత్వంలో నుంచి విడిపించాడు. విడిపించి వాడిని అట్లా వదిలేసేయలేదు. ఐగుప్తు దేశం తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి వదిలేయలేదు, కానీ విడిపించి ఆయన ఏం చేశాడు? తన బాహుబలం చేత మాత్రమే వారిని విడిపించాడు. విడిపించిన తర్వాత ఏం చేశాడు అంటే ఈ స్థలమునకు మనల్ని చేర్చాడు. 9వ వచనం చూడండి. ఈ స్థలమునకు మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమయ్యున్న ఈ దేశంను మనకు ఇచ్చాడు. మొదట విన్నాడు, చూసారా? యెహోవా మన మొరను విని మన బాధను, ప్రయాసమును, మనకు కలిగిన హింసను చూశాడు. ఇక్కడ ఏం కనబడుతుంది? మన మొరను వినే దేవుడు, మనకు కలిగినటువంటి బాధను, ప్రయాసమును, మనకు కలిగిన హింసను చూసే దేవుడు. తర్వాత ఐగుప్తు నుండి మనల్ని రప్పించే దేవుడు, ఈ స్థలంలోకి మనల్ని చేర్చిన దేవుడు. అంతేకాదు ఈ దేశమును మనకు ఇచ్చిన దేవుడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? బానిసత్వంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. బానిసత్వంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మనల్ని దేవుడు తీసుకొని వచ్చాడు. అనగా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అంటే
ఈ దాసత్వము మనుషుల వల్ల కలిగిన దాసత్వం. ఈ దాసత్వంలో నుంచి మనల్ని మన మొరను విని, అదే మనకి నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉంటుంది. మోషేని పిలిచినప్పుడు దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో, నిశ్చయంగా నేను వారి యొక్క మొర వింటిని, పితరులకు చేసిన వాగ్దానం నేను జ్ఞాపకం చేసుకున్నాను, నేను వారి కొరకు నేను దిగి వచ్చి ఉన్నాను, నేను వారిని విడిపించబోతున్నాను. అదే మాటలు ఇక్కడికి వచ్చినాక 26వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్తూ దేవుణ్ణి స్తుతిస్తూ సంతోషిస్తున్నారు. ఐగుప్తులో దుఃఖపడ్డారు. దేవుడు వారితో నడిచినప్పుడు వారు ఏం చేస్తారంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చారంటే వారి దుఃఖము సంతోషంగా, నాట్యంగా మార్చబడ్డది. ఆ మార్చింది ఎవరు అంటే దేవుడు. దేవుడు అంటే ఎవరంటే ఆత్మ గనుక ఆయన ఆరాధించి వారి ఆత్మతో సత్యం అంటే దేవుడు అయినటువంటి ఆత్మ, ప్రభు అయిన ఆత్మ వారిని నడిపించింది. ఇప్పుడు 29వ కీర్తనలో అక్కడ ఏం చెప్తే ఒకసారి మీరు చూడండి. కీర్తనలు 33వ కీర్తన, కీర్తనలు 33వ కీర్తన 12వ వచనం. 33వ కీర్తన యెహోవా తమకు జనులుగా దేవునిగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవునిగా గల జనులు ధన్యులు. అంటే నువ్వెప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటావో, ఆత్మని కలిగి ఉంటావో, యు ఆర్ బ్లెస్సెడ్ అంతే. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఏముంటుందంటే, యెహోవాను ఆశ్రయించువాడు, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉన్నాడు కదా. ఇర్మియా 17:9లో యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవాయే వానికి ఆశ్రయంగా ఉంటాడు. అంటే ఆయన దూతను కావాలిగా ఉంచడం కాదు, మనుషులు. హీ హిమ్సెల్ఫ్, గాడ్ హీ హిమ్సెల్ఫ్ బీ విత్ అస్, మనతో ఉంటాడంతే. అంటే నువ్వు దేవునిగా కలిగి ఉంటే దేవుణ్ణి, యెహోవాను, నువ్వు ధన్యుడవు. నువ్వు యెహోవా నమ్ముకుంటే ధన్యుడవు, ఎందుకంటే యెహోవానికి ఆశ్రయంగా ఉంటాడు. ఇర్మియా 17:9, కీర్తనలు 33:12, ఈ 2 వాక్యాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే నువ్వు దేవునికి నువ్వు చోటిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో, ఆ టర్నింగ్లోనే నీ జీవితం ధన్యమైపోద్ది. అంటే ద్వితీయోపదేశకాండము 23:5 మీకు ప్రతిసారి కూడా చాలా వీడియోలో చెప్పాను. ద్వితీయోపదేశకాండము 23:5వ వచనం నాకు చాలా ఇష్టమైన వాక్యం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించున్నాడు కనుక నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేశాను. నీ దేవుడైన యెహోవా, నువ్వు దేవుని ప్రేమించడం కాదు, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడి నుంచి వచ్చేది శాపం వస్తుంది, యేసుపాదం దగ్గరికి వచ్చే వరకు ఆశీర్వాదం అవుతుంది. నాట్ ఓన్లీ యేసుపాదం, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే తమకు దేవునిగా యేసుని కలిగి ఉంటారో వారి జీవితంలో శాపం కూడా ఆశీర్వాదం అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవ కూడా నువ్వెప్పుడైతే కన్నీరు గారుస్తున్నావో, ఎప్పుడైతే యథార్థంగా ప్రార్థన చేస్తున్నావో, శాపం నీ దగ్గరికి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? శాపగ్రస్తుని దగ్గర నుంచి వస్తుంది. శాపగ్రస్తుడు ఎవరు? సాతాను. శాపం వస్తుంది, ఇక్కడికి వచ్చే వరకు అదేమవుతుందంటే ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఎందుకంటే దేవుని ప్రేమ యొక్క శక్తి అట్లాంటిది. నీపై నాపై ఉన్న దేవుని ప్రేమ అట్లాంటిది. ఇది యథార్థం అని చెప్పి దైవజనుడిగా, సేవకునిగా, మీ సహోదరునిగా నేను మీకు చెప్తున్నాను. ఆయన ప్రేమ ఎంత యథార్థమైందంటే ఎన్నో శాపాలు వచ్చినాయి. ఐఎమ్ ద విట్నెస్ ఫర్ యువర్ ప్రజెన్స్.
నీ నీ మధ్యలో నేనే సాక్షిని. ఎన్నో శాపాలు, ఒక శాపం కాదు, 2 శాపాలు కాదు, భయంకరమైన శాపాలు వచ్చినాయి. కానీ ఆ శాపాలన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చబడి ఈరోజు మీ ఎదురుగా ఈ వీడియో ద్వారా దేవుడు మీతో వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? శాపాలన్నీ ఆశీర్వాదాలుగా మార్చబడుతున్నాయి. 109వ కీర్తన 28వ వచనం మీకు ఎప్పుడు చెప్తాను. వారు శపించుతున్నారే కానీ నీవు దీవించదవు. అది ఎంత మంచి మాట అంటే నాకు చాలా ఇష్టం. వారు శపిస్తున్నారు, వినబడేటట్టే శపిస్తున్నారు, వినాలని శపిస్తున్నారు. నా దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఆయన ప్రేమ, నాపై ఉన్నటువంటి ప్రేమ నన్ను శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి నడిపించి దేవుని బిడ్డారా, దట్ ఈస్ యేసుపాదం. ఈరోజు మీ ముందు నిలబడుతున్నాను. ఇది ఆయన యొక్క ప్రేమ తప్ప రెండోది ఏది కూడా లేదు. మొదటి బైబిల్ పాఠంలో మనం 7 పాయింట్లు రాసుకున్న తర్వాత ఒక్కొక్క వాక్యాన్ని నేను మీకు చెప్తాను. మొదటి పాయింట్ ఏం రాసుకుంటారంటే చూడండి, మొదటి పాయింట్ రాసుకోండి, చెప్తాను. మొర విని దిగివచ్చి విమోచించిన దేవుడు. మొర విని దిగివచ్చి విమోచించి పాలు తేనెలు ప్రవహించు దేశంను మనకి ఇచ్చిన దేవుడు. ఆయనే వచ్చాడు, ఆయనే అరణ్యంలో మనతో 40 సంవత్సరాలు నడిచాడు. తిరిగి చివరికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకు ఆయన వచ్చి మనకు ఇచ్చాడు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2లో కీర్తనలు 146వ కీర్తనలు 146వ కీర్తన మనం జాగ్రత్తగా చూసినట్టయితే అక్కడ మనం చూస్తాం. అక్కడ ఎంత ఉంటుందంటే 7వ వచనం చూద్దాం. నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటంటే ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు. 146:6 చివరి భాగం. తర్వాత చెప్తున్నాడు ఏమనంటే పాయింట్ నెంబర్ 2లో ఏంటంటే లేని వారికి ఉన్న దేవుడు అని చెప్పారండి. ఫస్ట్ది ఏంటంటే మొర విని దిగివచ్చి విమోచించి నడిపించి మనతో నడిచి మనల్ని నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకిచ్చిన దేవుడు. బానిసత్వం నుంచి దాసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించే ఆశీర్వాదానికి నడిపించిన దేవుడు. నెంబర్ 2 లేని వారికి ఉన్న దేవుడు అని రాసుకోండి. ఏంటి లేనివారు, ఏంటి ఉన్నవాడు అని అంటే అక్కడ చూడండి, నేను చదువుతాను 7వ వచనం. బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చువాడు. వారికి ఏం లేదు? న్యాయం లేదు. ఇప్పుడు బాధలున్న వాడికి న్యాయం లేదు. ఆ న్యాయం లేని వారికి న్యాయం తీర్చే దేవుడు అంటే ఉన్న దేవుడు. ఉన్నవాడను అనువాడను, ఐయామ్ దట్ ఐయామ్. ఇక్కడ చూడండి, ఉన్నవాడను అనువాడను. ఎవరికంటే న్యాయం లేని వారికి న్యాయము తీర్చే దేవుడు. అవునా? ఆహారం లేని వారికి ఆహారం దయచేసే దేవుడు, ఉన్న దేవుడు. తర్వాత గుడ్డివారి కన్నులు తెరవజేవుడు అంటే చూపు లేని వారికి చూపుని ఇచ్చే దేవుడు, ఎందుకంటే ఉన్న దేవుడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అనగా ఉన్న దేవుడు. నీతిమంతులను ప్రేమించే దేవుడు, ఉన్న దేవుడు. పరదేశులను కాపాడే దేవుడు, ఉన్న దేవుడు. తల్లిదండ్రులు లేని వారిని విధవరాండ్రను ఆదరించే దేవుడు. ఫలాంది లేదు అయ్యో నాకు ఇక్కడ న్యాయం లేదు అనుకుంటే నీకు న్యాయం తీరుస్తాడు. అయ్యో ఇక్కడ నాకు అన్నం లేదు అనుకుంటే నీకు అన్నాన్ని ఇస్తున్నాడు. అయ్యో నేను కృంగిపోయానంటే ఇగో నేను లేవనెత్తున్నా అంటాడు. అయ్యో నేను నీతిమంతుడుగా బ్రతికిన నా పరిస్థితి ఏంటి ఇట్లా అంటే నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. ఇక్కడ పరదేశిగా ఉంటే నిన్ను కాపాడే దేవుడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు తండ్రి లేడని బాధపడుతున్నావా?
తల్లి లేదని బాధపడుతున్నావా? నేను విధవరాలని చెప్పి బాధపడుతున్నావా? నిన్ను ఆదరించే దేవుడు. పాయింట్ నెంబర్ 2 హ్యాస్ కంప్లీటెడ్. నెంబర్ 3లోకి వచ్చినట్టయితే బానిసత్వంలో నుంచి సహోదరత్వంలోనికి నడిపించే దేవుడు. బానిసత్వంలో నుంచి పాయింట్ నెంబర్ 3 బానిసత్వంలో నుంచి సహోదరత్వం. ఒక బానిసని సహోదరునిగా చూడమంటే అది ఎవరికి వల్లబడే పని కాదు. ఒక బానిసను ఎంత చిన్న చూపు చూస్తాం, ఆ బానిసను ఏమంటున్నాడంటే సహోదరునిగా చూడు, ప్రియునిగా చూడు, ప్రియ సహోదరునిగా చూడమని అంటున్నాడు. అక్కడ మనం జాగ్రత్త చూస్తే బానిసను సహోదరునిగా చూడండి, బానిసత్వం నుంచి సహోదరత్వంలోకి నడిపించే దేవుడు. ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. అక్కడ ఏంటి అనంటే ఫిలోమోనుకి పౌలు చెరసాల్లో ఉండి పత్రిక రాశాడు. ఆ పత్రికను ఒనేసిముతో పంపించాడు. ఇక్కడ మీకు చాలామంది దైవజనులకు తెలియజేయడం కొరకే ఈ స్టోరీ చెప్తాను. తెలిసిన వాళ్ళ కొరకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి. వాస్తవానికి ఏం జరిగిందంటే ఫిలోమోను అనేటువంటి వ్యక్తి, ఫిలియో అనేటువంటి ప్రేమ తెలుసు కదా మీకు, ఫిలోమోన్ ఓకే కదా, ఫిలియో అంటే లవ్ ఓకే కదా. అయితే అక్కడ చెప్తుంటే ఈ ఫిలోమోన్ ఇంట్లో సంఘం ఉంది, ఈ ఫిలోమోను విశ్వాసి, ఈ ఫిలోమోను పౌలు చేత రక్షణలోనికి వచ్చి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డ వ్యక్తి. ఫిలోమోను పౌలు ద్వారా యేసును సొంత రక్షకునిగా అంగీకరించి సువార్త విన్నటువంటి వ్యక్తి. ఈ ఫిలోమోన్ ఇంట్లో ఒనేసిము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఈ ఒనేసిము అంటే ఆ దినములలో బానిసలను కొనుక్కునేవారు, సంతకు వెళ్ళి మనుషులను కొనుక్కునేవారు. వాళ్ళు మన ఇంట్లో బానిసలుగా పని మనుషులుగా ఉండాలి. జీవితకాలం వాళ్ళకి మనమే అన్ని పెడతాం. వాళ్ళ పిల్లలు కూడా మన రాబోయే తరాలకి వాళ్ళు బానిసలుగా ఉంటారు. ఇది దేనికి దగ్గరగా ఉంది? దళితులకు చాలా దగ్గరగా ఉంది కదా. ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళతో వెట్టి చాకరి చేపించినప్పుడు అది బానిసత్వము, అది దళితులకు సంబంధించిందే. ఈ న్యాయం లేనటువంటి వారు, ఆహారం లేని వారు, తృణీకరించబడి కృంగిపోయిన వారు, వీళ్ళందరూ దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే దళితులకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ ఫిలోమోన్ పత్రిక వచ్చేవరకు ఏమైందంటే ఈ సంతకు వెళ్ళినప్పుడు ఆ యొక్క బానిసల్ని కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పేర్లను చూసి కొనుక్కుంటారు. అదేవిధంగా ఈ ఫిలోమోన్ అక్కడికి వెళ్ళి ఒక వ్యక్తిని కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఏం జరిగింది అంటే ఒనేసిము అనేటువంటి పేరు ఆయనకు బాగా నచ్చింది. ఒనేసిము అంటే అర్థం ఏంటంటే ప్రయోజకుడు అని అర్థం. కింద ఫుట్ నోట్స్లో రాసి ఉంటుంది, మీరు చూడండి. ఒనేసిము అంటే ప్రయోజకుడు అని అర్థం. సరే ఈయన పేరు మంచిగా ఉంది కదా అని చెప్పి అక్కడి నుంచి ఏం చేస్తాడంటే అతన్ని కొనుక్కొని వచ్చి ఇంట్లో బానిసగా పనివానిగా ఉంచాడు, దాసునిగా ఉంచాడు. అనగా ఒనేసిము ఫిలోమోను ఇంట్లో దాసుడు. ఈ దాసుడు ఏం చేశాడంటే ఒక దొంగతనం చేశాడో ఒక తప్పు చేశాడో మొత్తానికైతే చెరసాల్లో వేయబడ్డాడు. ఈ చెరసాల్లో ఆల్రెడీ అక్కడ ఎవరున్నారంటే ఖైదీ అయినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పౌలు అక్కడ ఉన్నాడు. ఎక్కడ? చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల్లో ఖైదీగా ఒనేసిము వచ్చాడు. ఈ ఒనేసిము పౌలు ద్వారా సువార్త విని ప్రార్థన చేయించుకొని యేసు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకొని దేవునితో నడవాలి అని చెప్పి నిశ్చయించుకొని దేవుడు తనల్ని ఎట్లా నడిపిస్తాడో తెలుసుకొని అక్కడ ఏం చేశాడంటే ఒనేసిము చెరసాలలో పౌలు సువార్త ద్వారా మారు మనసు పొందాడు. అందుకే ఆ భాగంలో ఏముంటుందంటే చెరసాల్లో నేను కనిన నా కుమారుడు అయినటువంటి ఒనేసిము అంటాడు. చెరసాల్లో నేను కనిన కుమారుడు అనగా పౌలు ప్రభు కొరకు ప్రసవ వేదన పడి ఒక ఆత్మను రక్షించాడు, ఒక కుమారుణ్ణి దేవుని కొరకు కన్నాడు, అక్కడ కుమారుణ్ణి దేవునిలో పొందుకున్నాడు. కొంతకాలానికి ఒనేసిము యొక్క చెరసాల శిక్ష పూర్తయిపోయింది. ఈ పూర్తయిపోయినప్పుడు మరి ఇప్పుడు ఒనేసిము ఎక్కడికి వెళ్ళాలి?
మళ్ళీ బానిసత్వంలో ఉన్నటువంటి ఒనేసిము దగ్గరికే, ఫిలోమోన్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఫిలోమోన్ ఇంటికి పోవాలంటే అక్కడ ఒనేసిము అసలు తను ఎందుకు చెరసాలకు వచ్చాడు, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది, ఆ ఫిలోమోను ఎంత మంచివాడు అని అన్ని విషయాలు చెప్పినప్పుడు ఫిలోమోను యొక్క సంగతులన్నీ కూడా ఒనేసిము ద్వారా పౌలు తెలుసుకొని, ఇప్పుడు పౌలు ఏం చేస్తాడంటే ఈ ఒనేసిము ద్వారా ఫిలోమోనుకి ఒక పత్రిక రాసి పంపిస్తున్నాడు. ఆ పత్రిక పేరే ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఫిలోమోన్ అనేది సంఘం కాదు, ఒక వ్యక్తి. ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పత్రికలో, ఆ ఫిలోమోనుకు రాసిన పత్రికలో 11వ వచనంలో ఏమనంటే, మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఎవరు ఒనేసిము, ఇప్పుడు ఈ ఒనేసిము అనే వ్యక్తి నీకును నాకును ప్రయోజకుడు. ఆయను నేను చెరసాల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేయడం కొరకు దేవుడు ఇతన్ని కొంతకాలం నీకు దూరం చేశాడు, కొంతకాలం నాకు దగ్గర చేశాడు. ఇప్పుడు తిరిగి ఈ వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇతనిని నువ్వు దాసునిగా కాక ప్రియ సహోదరునిగా చేర్చుకో. ఎంత మంచి మాట చూడండి. ఒనేసిము ఫిలోమోన్ ఇంట్లో నుంచి చెరసాల్లోకి వెళ్ళేటప్పుడు దాసుడిగా వెళ్ళాడు. చెరసాల్లో నుంచి ఫిలోమోన్ ఇంట్లోకి వచ్చేటప్పుడు ప్రియ సహోదరునిగా వచ్చాడు. దాసత్వాన్ని సహోదరత్వంగా మార్చిన దేవుడు, లేని వారికి ఉన్న దేవుడు, మొరను విని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి చేర్చిన దేవుడు. మూడో పాఠం మీకు అర్థమైంది కదా. మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు. కాబట్టి నీ ఆత్మ విషయంలో నువ్వే నాకు బాకీ ఉన్నావు. కాబట్టి ఒనేసిమునికి ఏదైనా బాకీ ఉంటే నా లెక్కలో జమ చేయి, నేను నీకు తిరిగి నేను ఇస్తా అంటున్నాడు. దాసుని ప్రియ సహోదరునిగా ఎంచుకోమని చెప్పేసి అన్నాడు. ఆ ఒక్క వచనాన్ని నేను మీకు చూపించి నేను తర్వాత పాయింట్లోకి నేను వెళ్ళిపోతాను. ఒకసారి మీరు ఫిలోమోను పత్రిక ఓకేనా, ఆ పత్రికలో ఒక్క మాట నేను మీకు చెప్పి ముగిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. 15-16 వచనం చూడండి. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వానిగాను ప్రియ సహోదరునిగాను విశేషంగా నాకును శరీర విషయంలో ప్రభునకును ప్రభువు విషయంలో మరి విషయం నీకును ప్రియ సహోదరునిగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుట కాబోలు కొద్ది కాలం నిన్ను ఎడబాసినాడు. ఇప్పుడు ఏమయ్యాడంటే ఒనేసిము, నిష్ప్రయోజకుడైనటువంటి ఒనేసిము, దాసుడుగా ఉన్న ఒనేసిము, చెరసాల్లో ఖైదీగా ఉన్న ఒనేసిము ప్రభువుని అంగీకరించినాక ప్రభు తనతో నడిచాక తను కూడా ప్రభువుతో నడవడం నేర్చుకున్నాడో అతడు ప్రియ సహోదరునిగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే ప్రభు కార్యము ఇశ్రాయేలులో ప్రారంభించబడ్డదో, ప్రభు ఎప్పుడైతే మొర విన్నాడో, దేవుని కార్యం ఎప్పుడైతే ఇశ్రాయేలు మార్చబడ్డదో, బానిసత్వంలో ఉన్న వీళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చేసారు. ఎప్పుడైతే దేవుని యొక్క కనికరం నీ మీదకి వచ్చిందో శాపము ఆశీర్వాదంగా మార్చబడ్డది. తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్రకు ఆయన ఆదరణ కలిగించే దేవుడు. ఒనేసిము విషయంలో జరిగింది అదే. కరెక్ట్గా రావాల్సిన స్థానానికి వచ్చాడు. పౌలు చెప్పిన సువార్త అంగీకరించి మారు మనసు పొందాడు. ప్రియ సహోదరునిగా వెళ్ళిపోతున్నాడు. ఆ చెరసాల ఆయనకు దేవుణ్ణి కలిసినటువంటి స్థలం, దేవుడు ఒనేసిమును కలిసిన స్థలము, ఒనేసిము దేవుని కలిసిన స్థలం అదే అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడికి ఆయన జీవితము మార్చివేయబడ్డది. ఇప్పుడు మీకు సువార్త పాఠం కూడా కొంచెం అర్థమైపోయి ఉంటుంది. చెరసాలలో ఒనేసిమును కలిసిన దేవుడు, దాసత్వంలో ఐగుప్తులో ఇజ్రాయిల్ను కలిసిన దేవుడు, కృంగిన వారిని లేవనెత్తుటకై, ఆహారం లేని వారికి ఆహారం పెట్టకై వచ్చినటువంటి దేవుడు.
అవునా? ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. సువార్త పాఠంలోకి వస్తే సమరయ స్త్రీ యేసుని కలిసిందా? యేసే సమరయ స్త్రీని కలిశాడా? ఒక చిన్న ప్రశ్న మీరు ఆలకించండి. యాకోబు బావి దగ్గరికి ఫస్ట్ ఎవరు వచ్చారు? ఒకవేళ యేసు ముందొస్తే యేసే సమరయ స్త్రీని కొరకు నడిచే దేవుడు. సమరయ స్త్రీ ముందొస్తే సమరయ స్త్రీ దేవునితో నడిచినట్టు. ఇప్పుడు మీరు రహస్యం ఏంటో అర్థం చేసుకోండి. ఆ బావి దగ్గరికి యేసు ప్రభువే ముందొచ్చాడు. అనగా యేసు ప్రభువే సమరయ స్త్రీతో కలిసి ఆ సమరయ గ్రామానికి వెళ్ళడానికి యేసు ఇష్టపడ్డాడు. యేసు యొక్క ప్రణాళిక అది. సమరయ స్త్రీ యేసుని గెలవలేదు, యేసు సమరయ స్త్రీని గెలిచాడు. అక్కడ మనం జాగ్రత్తగా 4వ అధ్యాయం 9వ వచనం చూస్తే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. యూదుడు అనబడ్డటువంటి యేసయ్య సమరయ స్త్రీతో సంభాషణ చేస్తున్నాడు. అది శిష్యులు చూశారు. అరే ఇదేంటి పరిస్థితి అనుకున్నారు. కానీ ఎవ్వరూ మాట్లాడడానికి నోరు తెరవలే. ఈరోజు ఆ వాక్యంలో మనం నేర్చుకునే విషయం అంటే పాపాత్మురాలని రక్షించిన దేవుడు, అంటే పాపములో నుంచి రక్షణలోనికి నడిపించిన దేవుడు. అవునా? ఆ 14వ వచనం వరకు అక్కడ మనం చూసినట్టయితే ఆ జాన్ 4 చాప్టర్ వర్సెస్ 4 to 15, అయ్యా నువ్వు యూదుడవని గ్రహిస్తున్నాను అంటాడు. అంటదామె. తర్వాత అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అంటది. ఏంటా మార్పు? ఆమె హృదయంలో వచ్చే మార్పు. జీవజలములు. యేసు నిన్ను కలిస్తే నీ బ్రతుకు జలములతో కాదు జీవజలములతో మార్చబడుతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేటువంటి విషయం ఇదే. యేసు సమరయ స్త్రీని కలిశాడు. సమరయ స్త్రీ జీవితం పాపంలో నుంచి రక్షణలోనికి వచ్చేసింది. చెరసాలలో ఒనేసిము పౌలును కలిశాడు. ఆయన జీవితం రక్షణలోనికి వచ్చేసింది. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి జీవించలాగా మీరు నన్ను పోలి జీవించండి అని చెప్పేసి అన్నాడు. 4వ పాయింట్ మీకు అర్థమైంది కదా. సమరయ స్త్రీని పాపము నుంచి పరిశుద్ధతలోనికి, పాపం నుంచి రక్షణలోనికి నడిపించిన దేవుడు. ఆ తర్వాత 5వ పాయింట్ రాసుకోండి. 5వ పాయింట్ ఏంటంటే శరీర రుగ్మతలను కదా, శరీర రుగ్మతలను బాగు చేసే దేవుడు. శారీరక రుగ్మతలను బాగు చేసే దేవుడు అనగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తే అక్కడ చూసినట్టయితే మత్తయి సువార్త 9:35లో అక్కడ మనం చూసినట్టే శరీర రుగ్మతల చేత పీడించబడుచున్న వారిని, దీర్ఘకాలపు వ్యాధి గల వారిని విడిపించే దేవుడు. ఆయన వారి గ్రామాల్లో పట్టణంలో సమీపిస్తూ ప్రతి విధమైన రోగములను వారిని స్వస్థపరుస్తూ కదా వారందరి జీవితాల్లో బాగు చేస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. మత్తయి సువార్త 9:35 అక్కడ మనం చూసినట్టయితే శారీరక రుగ్మతలను, రోగపీడితులను, దీర్ఘకాలంలో ఉన్న వాళ్ళని బాగు చేసే దేవుడు. బెతస్తా కోనేటి దగ్గర మత్తయి యోహాను సువార్త 5వ అధ్యాయం అక్కడ పక్షవాయు గల వాడిని స్వస్థపరిచి ఇక నువ్వు పాపం చేయొద్దని చెప్పేసాడు. పాపంలో నుంచి రోగం నుంచి యేసువానికి ఇచ్చిన స్వస్థత. ఆ తర్వాత మానసిక రుగ్మతలతో పీడించబడే వారిని విడిపించిన దేవుడు. మానసిక రుగ్మతలు అనగానే అర్థమేంటంటే సాతాను చేత పీడించబడే వారిని విడిపించే దేవుని మనం చూస్తున్నాం. సాతాను చేత పీడించబడేవారు అనగా మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒకసారి మీరు చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో యేసయ్య స్పష్టంగా చెప్తుంటే, మూగదైన చెవిటి దయ్యమా వీడిని విడిచిపోమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నా అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే
ఇంతకాలము బాల్యం నుంచి ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేసినటువంటి పీడించినటువంటి సాతానుతో మాట్లాడుతున్నాడు దేవుడు. చెవిటిదైన మూగదయ్యమా వీడిని వదిలిపెట్టమని చెప్తూ అంటాడు. గెరాసేన్ల దేశంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన అపవిత్రాత్మలు గద్దింపగా అవి పందుల మందలో ప్రవేశించి ప్రపాతంలోకి వెళ్ళిపోయాయి. వీరు తర్వాత లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడిన ఈ యొక్క అబ్రహాము కుమార్తె అనే మాట చెప్తున్నాడు. అనగా వీళ్ళందరూ ఏమయ్యారంటే శరీర రుగ్మతలు వేరు, పేతురత్త జ్వరంతో బాధపడ్డది, ఇవన్నీ వేరు. ఇక్కడ వీళ్ళు కనబడుతున్నారు కానీ అపవిత్రాత్మ సాతాను వారిని పీడిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సాతాను వారిని బంధిస్తున్నట్టుగా చూస్తున్నాం. 18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాం కుమార్తె. అబ్రహాం కుమార్తె అంటే విశ్వాసి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అయితే అటువంటి అబ్రహాము కుమార్తెను 18 ఏండ్ల నుండి సాతాను బంధించి పీడిస్తుంది. యేసు ఆమెని విడిపించాడు. గెరాసేన్ల దేశంలో వాడు తనను తానే గాయపరుచుకుంటున్నాడు. గాయపరుచుకుంటూ ఉంటే యేసు వానిలో ఉన్న అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టాడు. వాడు బాల్యం నుంచే నీళ్లలో తరచుగా అగ్నిలో పడవేయబడుతుంది సాతాను చేత. యేసు అపవిత్రాత్మలు గద్దించి వాడిని స్వస్థపరిచాడు. యేసు నీ దగ్గరికి వస్తే తప్పకుండా నీ అపవిత్రాత్మలు నీ నుంచి వెళ్ళిపోతాయని జ్ఞాపకం చేస్తున్నాను. అనగా శరీర రుగ్మతలు 5, మానసిక రుగ్మతలు 6, నెంబర్ 7 ఏంటంటే సామాజిక రుగ్మతలు. ఇప్పుడు మనం సామాజిక రుగ్మతల్లో దళితుల గురించి, ఆదివాసుల గురించి కొన్ని విషయాలు నేను చెప్పేసి ముగిస్తాను. అక్కడ ఆదివాసుల గురించి దాని గురించి మనం ఏం చేయాలంటే 1 కొరింథియన్స్ 1:26 ఒకటి, కీర్తనలు 113:8, ఇది పాయింట్ నెంబర్ 7కి. లూకాసు వార్త 1వ అధ్యాయము 52, 53 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ వచనాలు రాసుకోండి. పాయింట్ నెంబర్ 7 అయిపోతుంది. ఏంటి అంటే సామాజికంగా చూడండి. ఆ యొక్క 113వ కీర్తనలో నేను త్వరగా చదువుతాను. సామాజిక రుగ్మతలు అనే మాట 7వ పాయింట్గా మనం రాసుకున్నట్టయితే ఏంటి సామాజిక రుగ్మతలు అని అంటే 113వ కీర్తనలు 113వ కీర్తన చూడండి 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. కదా, 7, 8 వచనాలు మీరు రాసుకోండి. తర్వాత లూకాసు వార్త 1వ అధ్యాయము 52, 53 వచనాలు నేను చదువుతాను చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 52, 53. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను, ఆకలిగొన్న వారిని మంచి పదార్థంతో తృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. ఆ తర్వాత మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 29వ వచనంలో కూడా మనం చూస్తే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్టయితే చూడండి దయచేసి. ఇక్కడ నేను మీకు చెప్తాను. యెషయా 41 కాదు 40వ అధ్యాయం. యెషయా 40వ అధ్యాయం 29వ వచనంలో సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయన్నే. సొమ్మసిల్లినప్పుడు నిన్ను బలపరిచి బలమిచ్చేవాడు ఆయన. శక్తిహీనుడిగా ఉన్నప్పుడు బలాభివృద్ధి కలగజేసేవాడు కూడా ఆయనే అని జ్ఞాపకం చేసుకుంటే సామాజిక వ్యవస్థలో ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క సామాజిక వ్యవస్థలో దళితులు కృంగిపోయినప్పుడు, తృణీకరించబడ్డప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క మిషనరీలను పంపించాడు. ఆ మిషనరీలు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళ బ్రతుకులు బాగుపడ్డాయి. అనగా మిషనరీలే దళితుల దగ్గరికి వచ్చారు తప్ప దళితులు మిషనరీ దగ్గరికి పోలే. సమరయ స్త్రీ దగ్గరికే యేసుప్రభు వచ్చాడు తప్ప సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరికి పోలే.
యేసు ప్రభు సమరయ గ్రామాలకు వచ్చాడు. ఇశ్రాయేలు చేత తృణీకరించబడ్డటువంటి సమరయుల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. కృతజ్ఞత చెల్లించింది సమరయుడే. అవునా? త్రోవ ప్రక్కన ఉన్న వాడిని ఆదుకొని రక్షించిన వాడు సమరయుడే. మంచి సమరయుడు అంటాం. సమరయ స్త్రీ ద్వారా సమరయ గ్రామం అంతా కూడా విశ్వాసులుగా మార్చబడ్డారు. అంటే అనగద్రొక్కబడ్డ వాడిని లేవనెత్తాడు. చివరిగా నేనేం చెప్తానంటే, ఇక్కడ ఈ దళితులను అనగారినటువంటి వాళ్ళని భారతదేశంలో సమాజం చివర బ్రతికేటువంటి వాళ్ళ కొరకు ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుంచి, ఎక్కడో కెనడా దేశం నుంచి, ఎక్కడో అమెరికా దేశం నుంచి దేవుడు వారిని లేవనెత్తి ఈ భారతదేశంలో మనుషుల చేత తృణీకరించబడుతూ గ్రామానికి వెలుపల వెలివేయబడ్డటువంటి వారిగా ఉన్నటువంటి చదువు లేని వారు, అవునా, విద్య లేనివారు, ఆరోగ్యం లేనివారు, తిండి లేనివారు, వీళ్ళందరి కొరకు దేవుని ప్రేమ మిషనరీలో ఉండి వారిని తీసుకొచ్చి వారి ద్వారా చూడండి, అంటరాని వారు, నిరక్షరాస్యులు, సతీ సహగమనం, బాల్య వివాహం, నిరుద్యోగం ఇవన్నీ నిర్మూలించేసి దేవుడు ఏం చేశాడంటే అంబేద్కర్ ద్వారా భారత రాజ్యాంగం రాశాడు. ఈ అంబేద్కర్ గారు లండన్లో లైబ్రరీలో కూర్చొని ఈ రాజ్యాంగాన్ని రాశాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రాజ్యాంగం ఎప్పుడైతే వచ్చిందో ఆ దళితుల పక్షాన దేవుడు అంబేద్కర్ని నిలబెట్టాడు. ఆ దళితులు మిషనరీల ద్వారా బాల్య వివాహాలు రద్దు చేయబడ్డాయి, సతీ సహగమనం నిర్మూలించబడ్డది, అంటరానితనం పోయింది, వాళ్ళ నిరక్షరాస్యత పోయింది, వైద్యశాలలు, విద్యాశాలలు, ఇంకా వాట్ నాట్ అవన్నీ కూడా మిషనరీల ద్వారా ఇక్కడ సంక్రమించబడ్డాయి. ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో, దళితులు అనబడ్డ వారు ఏదైతే అనుభవిస్తున్నారో అది కేవలము మిషనరీల ద్వారానే తప్ప వేరేది కాదు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, కేశవ్ చంద్రసేన్ బెనర్జీ, మమతా బెనర్జీ ఉంది చూసారా, ఆ బెనర్జీ వంశం వాళ్ళంతా కూడా విలియం కేరీ కాలేజీలో సిరంపూర్లో చదువుకున్నటువంటి విద్యార్థులు. ఇంకా మీకు చెప్పాలంటే బాగా అర్థమయ్యేటట్టు, ఎవరైతే తెలుగుదేశం రాజకీయ పార్టీ అనుకుంటున్నారు చూడండి, ఆ ఎన్టీ రామారావు గారు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఏసీ కాలేజ్ గుంటూరులో చదివి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంతమంది, మరి వాళ్ళ కులం ఏంటి మీరు ఆలకించండి ఒకసారి. ఎవరు స్థాపించారు దాన్ని? మిషనరీలు కులతత్వాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు, కులానికి కట్టుబడలేదు. వాళ్ళకి కావాల్సిందంటే హ్యుమానిటీ, మానవత్వం కొరకు కష్టపడ్డారు వాళ్ళు. ఇప్పుడు మీకు చెప్తానంటే ఈ రోజులలో ఐఏఎస్ చదివినటువంటి కలెక్టర్లు ఉన్నారు, దళితులు. మంచి ఆఫీసర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, దళితులు. ఒక్కొక్కళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి దళితులు అనేటువంటి వాళ్ళని నేను చూశాను. జస్ట్ బికాజ్ ఆఫ్ ద క్రిస్టియన్ మిషనరీస్. దేవుడు వాళ్ళతో నడిచాడు, వాళ్ళని మన దగ్గరికి నడిపించాడు. ఇది మీకు ప్రసంగం యొక్క అంశం ముగించేస్తున్నాను. దేవుడు వారితో నడిచాడు, వారిని మన దగ్గరికి నడిపించాడు, మనల్ని సమాజంలోకి నడిపించాడు. సమాజం బయట ఉన్న మనల్ని మిషనరీలు వచ్చి సమాజంలోనికి నడిపించాడు. దేవుడు తన ప్రేమను మిషనరీలో ఉంచి మిషనరీల దగ్గరికి ఆయన నడిచి వచ్చాడు, మిషనరీలను మన దగ్గరికి నడిపించాడు, మిషనరీలు మనల్ని సమాజంలోకి నడిపించాడు. ఇది దళిత ఆదివారము, ఆదివాసుల యొక్క ఆదివారం. ఇప్పుడు అనాగరికుల మధ్యలో పాఠశాలలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అంతా లేకపోవచ్చు, కానీ ఇది మాత్రం వాస్తవం. నేను మీకు చెప్పాను కదా, వేర్ దేర్ ఈజ్ పాజిటివ్ దేర్ ఈజ్ నెగిటివ్, వేర్ దేర్ ఈజ్ మెరిట్స్ దేర్ ఈజ్ డిమెరిట్స్. చీకటి వెలుగులు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి. ఇప్పుడు మీకు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చెప్తాను. ఆ మధ్యలో విజయవాడలో కొందరు
ఇంటి అద్దె కొరకు పోతే మీ కులం ఏంటి అని అడిగారు. మేము క్రైస్తవులం అంటే మీకు మా ఇంట్లో అద్దెకి ఇవ్వము అన్నారు. అదే ప్రాంతంలో వరదలు వచ్చాయి. విజయవాడలో వరదలు రావడం ఏంటి, మీరు ఆలకించండి. విజయవాడలో వరదలు వచ్చి అందరి ఇండ్లు మునిగిపోతున్నాయి. ఎవరైతే నా కులము గొప్పదనుకున్నారో వారందరి ఇండ్లు మునిగిపోతున్నాయి. ఈ కులము తక్కువ అనుకున్నటువంటి దళితులు బోట్ వేసుకొని అక్కడికి వెళ్తే, అయ్యా నన్ను రక్షించు, నా పిల్లని రక్షించు, మేము పసిపిల్లలతో ఉన్నాం, మమ్మల్ని తీసుకెళ్ళండి. ఆ దళితుడు చెప్తున్నాడు, అమ్మా మా కులం మీ కులం కాదమ్మా, మీ ఇంట్లో మా కులం తక్కువ వాళ్ళకి చోట్లేదన్నావు కదా, నా పడవలో నీ కులస్తులు ఉంటారమ్మా, వద్దయ్యా, వద్దొద్దు, మమ్మల్ని రక్షించు, మా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని మీ బోట్లో ఎక్కించుకోండి. ప్రియా దేవుని బిడ్డ, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబాడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ పాపం నుంచి విమోచించడం కొరకు, పాపం అనే దాసత్వం నుంచి విడిపించడం కొరకు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషం బట్టి అతడు నలగొట్టబడను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతున్నది. 12వ వచనంలో ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణంను మన కొరకు ధారపోశాడు. పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకంలోకి వచ్చెను. నశించిన దాన్ని వెదకి రక్షించటకు వచ్చాడు. పాపం అనే దాస్యంలో ఉన్న నిన్ను నన్ను ఒక సేవకునిగా మలిచాడు. ఆయన ప్రేమ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, ఎన్నిక లేని మమ్ములను, దళితులుగా ఉన్న మమ్ములను, యోగ్యత లేని మమ్ములను, తృణీకరించబడ్డ మమ్ములను, మా పితరులను మీరు జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధ వస్త్రమును ధరించుకొని నీ పరిశుద్ధ మందిరంలో, నీ పరిశుద్ధ స్థలంలో నిలబట్టకు, నీ పరిశుద్ధ గ్రంథంను పట్టుకోవడానికి, నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుటకు, నీ పరిశుద్ధ గ్రంథంలోని సత్యాలను బోధించుటకు నీవిచ్చిన అభిషేకమును బట్టి నీకు వందనాలు. విమోచన గ్రంథంగా, పరిశుద్ధ గ్రంథంగా, రక్షణ మార్గం చూపించే గ్రంథంగా పరిశుద్ధ గ్రంథాన్ని కృంగిపోయిన మా కొరకై అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. బైబుల్ సొసైటీ వారి కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకై వచ్చి ప్రాణాలు త్యాగం చేసిన మిషనరీల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృంగిన మా జీవితాలకు రాజ్యాంగమును తయారు చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, ఈ వాక్యం ద్వారా ప్రతి విమోచించబడినటువంటి సేవకులు, సహోదరులు, విశ్వాసులు నీ ఎదుట కన్నీటితో ప్రార్థించి సొంత రక్షణ కాపాడుకొని అనేకులను రక్షించటకు కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీకు వందనాలు. మీరు నా కొరకు ఫోన్ చేస్తున్నారు, మీకు వందనాలు. ఇది బెల్ బటన్ నొక్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఈ వాక్యం అందేటట్టుగా చేయండి. ప్రార్థనలో అనేకుల కొరకు ప్రార్థించండి. సేవకుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ అందరి కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.